Happy evening, everyone. This is Ramesh Parvatam, one of the Impact Certified Trainer. ICA SVG EPS 10th బ్యాచ్ లో భాగంగా మనం బిఫోర్ ఎన్నో అద్భుతమైనటువంటి టాపిక్స్ నేర్చుకొని వాటి నుంచి కొంత నాలెడ్జ్ని కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకున్నాం. మరి యాజ్ ఏ ట్రైనర్ స్పీకర్గా మనం కొన్ని ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ ఫాలో అవ్వాలి. మరి ఏమిటి అవి, ఎలా ఫాలో అవ్వాలి, యాజ్ ఏ ట్రైనర్గా స్పీకర్గా మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాల గురించి అవడానికి ఈరోజు ఒక గ్రేట్ స్పీకర్ సార్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి సార్ రావడం జరిగింది. సో మరి ఇక ఏమాత్రం మనం డిలే చేసుకోకుండా మన సెషన్లోకి వెళ్దాం. బిఫోర్ మరి ఇంపాక్ట్లో నాకు ఇన్ని మంచి అవకాశాలు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారికి, మరియు నా కో మెంటర్స్ అండ్ కో ట్రైనర్స్ అయినటువంటి మన రాబర్ట్ గారు, సంధ్య మేడం గారు, స్వప్న గారు, వడ్ల శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు, శ్రీధర్ వీరమల్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ సెషన్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఈపీఎస్ కోర్స్ నుంచి కొంత నాలెడ్జ్ని, కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలని జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సీతమహాలక్ష్మి గారు. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ఇవాళ ఒక చిన్న కొటేషన్ చెప్తాను. కొన్నిసార్లు నీకు నువ్వే బుజ్జను తట్టుకోవాలి, ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఈపీఎస్ ఫ్యామిలీ. ఈరోజు మనకి సెషన్ చెప్పడానికి ఎవరు వస్తున్నారంటే శ్రీధర్ వీరమల్ల సార్ అని వస్తున్నారండి. ఈయన కార్పొరేట్ ఐటీ లీడర్ అండి. అదేవిధంగా కార్పొరేట్ ట్రైనర్ విత్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి కార్పొరేట్ ఐటీలో. అదేవిధంగా ఇంక్లూడింగ్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ అబ్రాడ్ లో కూడా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ కండి. ఈయన సీనియర్ డైరెక్టర్ కూడా అండి, స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్ అండి. అదేవిధంగా సార్ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడానండి. మనం నేర్చుకుంటున్న ఈపీఎస్ ఫ్యామిలీలో కావచ్చు, యంగ్స్ మైండ్స్ లో కావచ్చు, అనేక సెక్షన్స్ జరుగుతున్నాయి కదండి ఇంపాక్ట్ ఫ్యామిలీలో. ఇందులో ఆయన సర్టిఫైడ్ ట్రైనర్ కూడా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడానండి. అదేవిధంగా సారు ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ లో, హైదరాబాద్ లో ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ లో ఈయన ప్రెసిడెంట్ అనమాట అండి. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ జేసీఎల్ హైదరాబాద్ అండి, నావా. ఓకేనా ఫ్రెండ్స్, ఈయన బిజినెస్ స్కూల్స్ లో కానీ, ఫార్మసీ కాలేజెస్ లో కానీ ఒక 20,000 అబౌవ్ స్టూడెంట్స్ కి ఈయన గైడెన్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా సార్ ఏం చదువుకున్నారంటే బీటెక్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీలో అండి. అదేవిధంగా మాస్టర్స్ ఫ్రమ్ ఐఐటి ఖాజ్పూర్ అండి. వెల్కమ్ టు డయాస్ సార్. వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ దివ్య గారు. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్. సో మిత్రులారా, చివరి రోజు ఈపీఎస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. సో ముందుగా మన గురుగారు గంప నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు కూడా, అట్లాగే మన ఇక్కడ అద్భుతమైన టీం రమేష్ పర్వతం గారి ఆధ్వర్యంలో రాబర్ట్ గారు, సంధ్య గారు, స్వప్న గారు, శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు, ఇంకా ఎందరో అద్భుతమైన మెంటర్స్ కూడా ఈ 12-13 రోజుల నుంచి మీ అందరితో జర్నీ చేయిస్తూ మిమ్మల్ని ఒక అద్భుతమైన స్పీకర్గా తీర్చిదిద్దే ఈ ప్రయత్నంలో ఐ థింక్ వీ మేడ్ సమ్ ప్రోగ్రెస్ అనుకుంటున్నాను. సో ఈరోజు చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. సో అట్లాగే మన శివరామయ్య గారి దంపతులకి వివాహ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సెషన్ అద్భుతమైన శ్లోకంతో, లక్ష్మి గారు అద్భుతమైన శ్లోకంతో, శివరామయ్య గారు అద్భుతమైన మంత్రంతో స్టార్ట్ అయింది. సో ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉండాల్సింది, ఐ థింక్ దట్ ఈస్ వాట్ మనకు కావాల్సింది అదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంతమందిని కలవడం అనేది ఏదో యాదృచ్ఛికం కాదు, ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది, రైట్? ఇలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కూడా ఒక దగ్గర కలవడం ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. సో మనం చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకుని, ఇంకా ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మీకోసం కాకుండా ఇంకా 10 మంది కోసం పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళ ఆరోగ్యం కోసం కావచ్చు, మిగతా వాళ్ళ
రకరకాల రీజన్స్ కోసం కూడా చాలా మంది పనిచేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుని ఫాలో అవుతున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనం పెద్దగా సెషన్ అనే దానికంటే కూడా ఒక మోర్ ఆఫ్ ఇంటరాక్షన్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఇది లాస్ట్ డే. సో ఎవరైనా ముగ్గురు హ్యాండ్ రైజ్ చేసి మీరు ఈ 11 రోజులు 12 రోజుల్లో ఏం నేర్చుకున్నారో చెప్పగలరా బ్రీఫ్గా? గణేష్ గారు రెడీగా ఉన్నారు. ఎస్ సార్, చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ రియల్లీ ఇప్పుడు ఈపీఎస్ 10th బ్యాచ్ వీఆర్ ఆల్ ఆర్ వెరీ లక్కీ ఫీలర్స్ అనుకోవాలి సార్. ఎందుకంటే జాయిన్ అయినప్పుడు అసలు ఏం చెప్తారో ఎలా ఉంటుందో అనుకున్నా. నిజంగా గంప నాగేశ్వర సార్కి ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించారు, ప్రపంచానికి అందిస్తున్నారు ఆయన. అట్ ది సేమ్ టైం ఈపీఎస్ బ్యాచ్ రన్ చేసిన రమేష్ పర్వతం సార్ చాలా వండర్ఫుల్. మళ్ళీ థ్యాంక్స్ చెప్పడానికి మీకు టైం ఉంటుంది, కానీ మీరు ఏం నేర్చుకున్నారు బ్రీఫ్ గా చెప్తే బాగుంటది. అంటే మీకు ఏ టాపిక్ నచ్చింది, ఏది బాగా మిమ్మల్ని కదిలించింది? సార్ ఫ్రాంక్లీ సెయింగ్ సార్, ఓవరాల్ గా అన్ని టాపిక్స్ బాగున్నాయి. ఎందుకంటే స్టేజ్ ఫియర్ ఎలాగా మనం ఓవర్కమ్ చేయాలనేది టాపిక్ చాలా బాగుంది సార్. తర్వాత వచ్చేసి వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అండ్ కంటెంట్ ప్రిపరేషన్ అండ్ ఈవెన్ హౌ టు ఓవర్కమ్ యాజ్ అ పబ్లిక్ స్పీకర్, ఫియర్ హౌ టు ఓవర్కమ్ ఫర్ ద పబ్లిక్ స్పీకర్ అనే టాపిక్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా విత్ పీపీటీ ప్రెజెంటేషన్ ఎక్స్ట్రాడినరీ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈవెన్ నవరసాల టాపిక్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఇది బాగుందా అది బాగాలేదని జడ్జిమెంట్ చేయలేదు సార్. ఎందుకంటే ప్రతి టాపిక్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి, ఈవెన్ ఎల్ఎస్ రెడ్డి సార్ కూడా నిజంగా వితౌట్ పీపీటీ అయిన లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఎకానమీలో ఒక ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే ఒక పీపీటీ లేకపోయినప్పటికి కూడా ఒక మన ఇమాజినేషన్ లో మొత్తం కూడా మనం అర్థం చేసుకునేటట్లు చెప్పారు సార్. సో దట్స్ ద రీజన్ యాక్చువల్ గా ఐ వుడ్ లైక్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వండర్ఫుల్ అండి. సో ఎస్, మీకు రెసిపీ దొరికింది అనుకుంటున్నాను. యా, సో నెక్స్ట్ దివ్య గారు, మీకు ఏ టాపిక్ బాగా నచ్చింది? ఏదైనా 2-3 విషయాలు మీకు నచ్చిన విషయాలు. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకైతే చాలా స్టేజ్ ఫియర్ ఎక్కువ అండి. సార్ మన రమేష్ పర్వతం సార్ చెప్పినప్పుడు నాకు మన దగ్గర కనెక్టివిటీ ఇష్యూ ఉన్నట్టుందండి. ప్రవీణ్ గారు, ఈ చిన్న చిన్న టెక్నిక్స్ వాయిస్ ఒక్క నిమిషం మాడ్యులేషన్ మేడం. ప్రవీణ్ గారు మాట్లాడాక మళ్ళీ మీరు మాట్లాడుదురు, కానీ వాయిస్ కట్ అయింది మీది. చెప్పండి ప్రవీణ్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ నాకైతే ఈ ప్రోగ్రామ్ అయితే చాలా వండర్ఫుల్ గా అనిపించింది. మనం ఏదైతే మనం ఎక్కడైనా పబ్లిక్ స్పీకింగ్ చేయాలన్నా, ఎక్కడైనా మాట్లాడాలంటే మనకు తెలిసిన విషయం అయినా సరే మనం ఏ ఎలిమెంట్స్ ని తప్పించుకుని మనం చెప్పదలుచుకుని సరిగా ప్రెజెంటేషన్ చేయలేకపోతున్నామో, తర్వాత మన ఏ విషయాలు మనం స్పీచ్ చెప్పినప్పుడు కానీ, స్టేజ్ మీద ఎక్కినప్పుడు కానీ, మన మ్యాటర్ ప్రిపరేషన్ లో కానీ ప్రతి విషయాన్ని మనం కొంచెం చిన్న చిన్న మాడిఫై చేసుకుని మన ప్రెజెంటేషన్ చేయబోయేటువంటి విషయాన్ని చక్కగా క్షుణ్ణంగా మనం 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే మన ప్రెజెంటేషన్ చాలా వండర్ఫుల్ గా ఉంటుందని, ఇవన్నీ కూడా మనకి ప్రతి తెలిసిందే. అంటే అంత సైంటిఫిక్ గా కాకపోయినా మనం విడిచిపెట్టిన ఎలిమెంట్స్ ని జాగ్రత్తగా అంటే దండలో పోసుకొచ్చినట్లు ఇంచ్ బై ఇంచ్ సీక్వెన్స్ గా మనం పాటించినట్లయితే మనం మంచి స్పీకర్ గా అవుతామని నాకు కాన్ఫిడెన్స్ అయితే మన ఈ సెషన్ ద్వారా కలిసింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఎస్ దివ్య గారు. నాకు హౌ టు పీపుల్ ఫస్ట్ స్పీచ్ అనేది చాలా బాగా నచ్చిందండి. నేను ఐఎంసీలో ఉన్నాను కాబట్టి, కొంచెం మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడడం అనేది చాలా అవసరం నాకు, నా ప్రొఫెషన్ కి. అది నేను ఇక్కడ చాలా బాగా తెలుసుకోగలిగాను, నేర్చుకోగలిగాను అని నా ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎస్ బ్రహ్మానందం గారు. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ ఇంపాక్ట్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఈసీపీ ఫౌండేషన్ నడుపుతున్నటువంటి మీ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం సార్. సార్
విందు భోజనం అంటే ఎప్పుడు విందు భోజనం అవుతుంది అంటే అన్ని ఉంటే, అంటే ఒక స్వీట్ అవనండి, ఆట అవనండి, కూరని ఇవన్నీ ఉంటేనే విందు భోజనం అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ ఫ్రైట్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ కలిస్తేనే కానీ ఒక విందు భోజనం లాగా మాకు అనిపిస్తుంది. అంటే విందు భోజనం అంటే ఏంటంటే అన్ని కలిస్తేనే విందు భోజనం. కాబట్టి ఇందులో ఏ లోపం ఉన్నా సరే ఫెయిల్ అవుతాం సార్. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన 10 రోజులు, ఇవాళ 11వ రోజు, ఇవి 11 రోజులు కలిపితేనే ఒక విందు భోజనంలో ఉంటదని నేను భావిస్తున్నాను సార్. కాబట్టి ఓకే. ఇవన్నీ ఉండాలి. ఏ ఒక్కదాన్ని తీసేయడానికి లేదు సార్. కాకపోతే నాకేంటంటే నవరసాల్లో నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉన్నది సార్. హ్యాండ్ మూవ్‌మెంట్ అది బాగానే ఉంటది. కానీ నా ఫేస్ ఫీలింగ్ కొద్దిగా అదొకటి డెవలప్ చేసుకోవాలి సార్. అదొకటే నా మైనస్. నేను డెవలప్ అవుతాను సార్. థాంక్ యూ దానికి సార్. చాలా చాలా సింపుల్ సొల్యూషన్ అండి. ప్రాక్టీస్, 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 అంతకు మించి ఏం లేదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరూ కూడా అద్భుతంగా షేర్ చేశారు. సో మీ అందరూ కూడా మీకు ఒక రెసిపీ, రైట్, పబ్లిక్ స్పీకింగ్ రెసిపీ వచ్చిందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. రైట్, కావాల్సిన అన్ని విషయాలు, స్టేజ్ ఫియర్ దగ్గర నుంచి స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ ప్రిపరేషన్ ప్రిపేర్ చేయాలి. ఈ మధ్యలో మాది అద్భుతంగా లీడర్షిప్ స్కిల్స్ ఎక్స్ట్రా బోనస్ సెషన్ ఇచ్చారు ఎల్ఎస్ రెడ్డి గారు మీకు, రైట్. సో ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారు, ఎన్నో విషయాలు మీరు మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు, రైట్. సో అది ఉంటే సరిపోతుందా? మీకు కావాల్సిన నాలెడ్జ్, స్కిల్, రైట్, ఈ రెండు. సో ఇక్కడ కొంతమందికి నాలెడ్జ్ వచ్చింది, కొంతమందికి స్కిల్ వచ్చింది. ఎవరైనా డిఫరెన్స్ చెప్తారండి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి, కొంతమంది ఇక్కడ 11 రోజులుగా కొంతమందికి నాలెడ్జ్ వచ్చింది, కొంతమందికి స్కిల్ వచ్చింది. ఆ డిఫరెన్స్ ఏంటి? ఎస్, గణేష్ గారు. సార్, నాలెడ్జ్ ఈజ్ టు గెట్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ సార్. బట్ ఓకే. స్కిల్ అనేది హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ దట్. ఓకే. సో మరి మీరు నాలెడ్జ్ వాట్ వీ హ్యావ్ తీసుకున్నారా? నో దట్ స్కిల్ సార్. మీరు నాలెడ్జ్ తీసుకున్నారా, స్కిల్ డెవలప్ చేసుకున్నారా ఇక్కడ? సార్ ఫ్రాంక్లీ సేయింగ్, ఇప్పుడు ఈ 10 days 11 days నాలెడ్జ్ వరకు తీసుకుని ట్రై చేసి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను సార్. దాన్ని ఓకే. మేము ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% సక్సెస్ఫుల్ అయినట్టు సార్. ఇంప్లిమెంట్ చేస్తారా, ఇది చేస్తున్నారా? 10 days లో 20 days లో అయ్యేది కాదు. చేస్తున్నాను సార్, చేశారు. 100% చేస్తాను. ఐ విల్ బికమ్ ఏ బెస్ట్ స్పీకర్ సార్. వండర్ఫుల్ అండి. నో డౌట్ అబౌట్ ఎట్ ఆల్ సార్. That's the reason I joined. And షూర్. even I am going to joining this next week. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, బ్రహ్మానందం గారు మ్యూట్లో ఉన్నారు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పే క్లాసుల ద్వారా నాలెడ్జ్ తీసుకొని అసైన్మెంట్ ద్వారా స్కిల్స్ ప్రదర్శించారు సార్. అసైన్మెంట్ ద్వారా స్కిల్స్ స్కిల్స్ ప్రదర్శించారు. వచ్చాయి సార్. ఇవాళ Wonderful. అసైన్మెంట్ చేస్తామంటే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అసైన్మెంట్ చేయగలుగుతున్నాము. Yeah. అది ఆ అసైన్మెంట్ చేయడానికి అవసరమైన నాలెడ్జ్ క్లాసుల ద్వారా వచ్చాయి సార్. ఓకే, సూపర్ అండి, సూపర్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదండి, చాలా మంది కేవలం నాలెడ్జ్ అంటే ఇప్పటికి కూడా కొంతమంది వీడియో ఆన్ చేసుకోవట్లేదు, ఏదో సెషన్కి వస్తున్నాము, వింటున్నాము, వెళ్తున్నామా అన్నట్టే ఉన్నట్టు, కానీ పూర్తిగా ఎంతమంది లీనమయ్యారో తెలుసుకోవాలని. ఎస్, వరలక్ష్మి గారు చెప్పండి బ్రీఫ్గా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. నేను ఈ తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. వాయిస్ మోడ్యులేషన్ గురించి, స్కిల్స్ గురించి, ఎలా మాట్లాడాలి, బయటకు వెళ్ళిన తర్వాత స్టేజ్ ఫియర్ అన్నది గురించి నేను చాలా బాగా నేర్చుకున్నాను సార్. నాకు చాలా బయటకు వెళ్ళి మాట్లాడడం సార్ రాదు సార్. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం సార్. కానీ ఈ ఈపీఎస్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. పోస్టర్ మేకింగ్ గురించి, ఫొటోస్ గురించి, లీడర్షిప్ గురించి చాలా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను సార్. నేను మెమరీ గురించి, కంటెంట్ గురించి, కంటెంట్ మెమరీలో పెట్టుకుని ఫస్ట్ కంటెంట్ ఉంటేనే మనం ఎక్కడైనా ఏదైనా చెప్పగలం అనే విషయం గురించి చాలా బాగా నేర్చుకున్నాను సార్. నాకైతే ఈపీసీ ట్రైనింగ్ ఎక్సలెంట్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినట్ట సార్కి నా వందనాలు. అద్భుతంగా మాట్లాడుతున్నారండి. మీరు మాట్లాడడం రాదని చెప్తున్నారు, కానీ ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. సూపర్, థ్యాంక్ యూ అండి వరలక్ష్మి గారు. ఎస్, లాస్ట్ శేష్ కుమార్ గారు, మీరు నాలెడ్జ్ తీసుకున్నారా, స్కిల్ తీసుకున్నారా ఇక్కడ? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ యాక్చువల్గా ఇక్కడ బోత్ రెండు కలిసి వచ్చేసారు. ఇందాక Okay. చెప్పినట్టుగా ఇక్కడ షడ్రశోపేతమైన విందు అయితే దొరికింది. ఎందుకంటే నాలెడ్జ్ అంటే ఏం మాట్లాడాలి అనేది తెలుసుకున్నాము, అది ఎలా మాట్లాడాలి అనే స్కిల్ కూడా నేర్చుకున్నాం సార్. ఇక్కడ Okay. రెండు దొరికాయి మాకు. ఎలా ఎందుకంటే స్కిల్? కంటెంట్ ప్రిపరేషన్ ద్వారా కంటెంట్ ప్రిపరేషన్ ఫస్ట్ మన స్పీచ్ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి
ఆ నాలెడ్జ్ అంటే ఎట్లా మనం కంటెంట్ తెచ్చుకోవాలి, ఏం మాట్లాడాలని తెచ్చుకున్నాం. అది ఎలా మాట్లాడాలి, స్టేజ్ ఫియర్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి, లేకపోతే వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, ఈ నవరసాలు ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా స్కిల్స్ అన్నమాట. అంటే రెండు దొరికే సార్ ఇక్కడ. వండర్ఫుల్ అండి, ఏం వండర్ఫుల్. చేయాలి, ఎలా చేయాలి. థ్యాంక్ యూ, Thank you, sir. థ్యాంక్ యూ. ఎస్ మిత్రుల, మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇద్దాం. సో మీ అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి, విల్ కంటిన్యూ టు ఇంటరాక్ట్. ఓకే, సో మీకు రెసిపీ దొరికింది, పబ్లిక్ స్పీకింగ్ కావాల్సిన స్కిల్స్ ఇక్కడ నేర్చుకున్నారు, అది సరిపోతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. రైట్, ఈ 10 రోజులు మీరు నేర్చుకున్న విషయాలు పబ్లిక్ స్పీకర్గా ఎదగడానికి మీకు సహకరిస్తాయా? అదే చాలా, ఇంకా ఏమైనా కావాలా? ఇంకా కావాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా మీరు నేర్చుకోవడానికి, ఇంకా మీరు మాట్లాడడానికి ఇంకా ఏదైనా అవసరమా? సో ఒక ముఖ్యమైన అంశం అదే ఈరోజు టాపిక్ అండి. సో ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ ఆఫ్ ఎ స్పీకర్. రైట్, ఒక స్పీకర్కి ఉండాల్సిన విలువలు, మర్యాదలు, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం. సో దాని గురించి ఈరోజు కొంచెంసేపు డిస్కస్ చేసుకుందాం. సో ఇటీవల ఒక పూణేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరూ దాదాపుగా చూసే ఉంటారు న్యూస్లో. రైట్, సో ఒక బాగా ధనిక వర్గానికి సంబంధించిన ఒక అబ్బాయి ఒక అద్భుతమైన కొన్ని కోట్ల విలువ చేసే ఒక కారులో అర్ధరాత్రి మద్యం మత్తులో, రైట్, తను కారు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యువకుల ప్రాణాలని తీసుకున్నారు. సో ఆ ఇన్సిడెంట్ ఒక వ్యవస్థ ఎలా నిర్వీర్యమైందో అందరికీ తెలియజేసింది. అంటే ప్రతి చోట కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు, కోర్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, కుటుంబం కావచ్చు, రైట్, సో జైలు సిబ్బంది కావచ్చు, రకరకాలుగా వ్యవస్థ ఎలా భ్రష్టు పట్టిందో అక్కడ ఆ ఇన్సిడెంట్ ద్వారా అందరూ చూసే ఉంటారు, న్యూస్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ కుర్రాడు చేసిన తప్పు వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు, వాళ్ళ తాతగారు, ప్రతి ఒక్కరు కూడా జైల్లో ఉన్నారు. సో వాళ్ళ తల్లి బ్లడ్ శాంపుల్స్ చేంజ్ చేసే క్రమంలో తల్లిని అరెస్ట్ చేశారు. అలాంటి మైనర్కి 17 సంవత్సరాల వయసున్న కుర్రాడికి అలాంటి ఒక కార్ ఇచ్చి డ్రైవ్ చేసినందుకు ఫాదర్ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆ కుర్రవాడు డ్రైవ్ చేయట్లేదు, వాళ్ళ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడని చెప్పేసి ట్రై చేసినందుకు వాళ్ళ తాతగారిని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కొన్ని 100,000 కోట్ల ఉన్న వ్యక్తులు. రైట్, సో ఇట్లా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది, సమాజం ఎటుపోతుంది అని చెప్పేసి ఒక స్పీకర్ బాగా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆతృతగా చూస్తున్నారు, అందరూ ఆలోచిస్తున్నారు. సో ఇంతలో అక్కడ ఒక కుర్రాడు, 15 ఏళ్ల కుర్రాడు ఒక హ్యాండ్ రైజ్ చేశాడండి. హ్యాండ్ రైజ్ చేసి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న కూడా ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రశ్న అనిపించింది నాకు, కేవలం స్పీకర్కి కాదు. స్పీకర్ ఇమోషన్తో చాలా అద్భుతంగా చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా, ఎందుకంటే రోజు మనకి న్యూస్ వస్తాయి, అన్ని విషయాలు తెలుసు. సో కుర్రాడి ప్రశ్న ఏంటంటే, మరి మీరైతే ఏం చేస్తారు అని అడిగాడు స్పీకర్. అంటే అక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆ కుర్రాన్ని తప్పించడానికి, వాళ్ళ కొడుకుని తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, కేసులో ఇరుక్కోకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే మీరు ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఇది మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యాజ్ ఎ స్పీకర్ మనం 100 విషయాలు చెప్తాం, 100 విషయాలు మాట్లాడతాం, కానీ మన దగ్గరికి వచ్చేసరికి మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన పద్ధతి ఎలా ఉంటుంది, మన ఆలోచన సరళ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మాట్లాడడం చాలా ఈజీ, కంటెంట్ చాలా ఈజీగా దొరుకుతుంది మనకి. ఇప్పుడున్న ప్రపంచంలో సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ఎన్నో రకాలుగా, పుస్తకాల రూపంలో అన్ని రకాలుగా కంటెంట్ చాలా ఉంటుంది. సో మీరు మంచిగా అద్భుతంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి పబ్లిక్ స్పీకింగ్ చేయడం చాలా ఈజీ. అఫ్ కోర్స్ దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి, కొంచెం టైం పడుతుంది, టెక్నిక్స్ అవన్నీ వస్తాయి, అది విషయం కాదు. కానీ ఏం మాట్లాడుతున్నాము, ఆ మాట్లాడే టాపిక్ పైన ఎంత ఆధిపత్యం మనకుంది, అక్కడ అడిగే ప్రశ్నలకి మనం సమాధానం ఇవ్వగలమా, మనం ఫాలో అవుతున్నది మనం చెప్తున్నామా, కేవలం సలహాలు మాత్రమే ఇస్తున్నామా, ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మనకు టాపిక్ దొరికింది, సెషన్ వచ్చింది, మైక్ వచ్చింది అని వెళ్ళి మాట్లాడడం విషయం కాదండి. అక్కడ పార్టిసిపెంట్స్ని దృష్టిలో పెట్టుకుని కావాల్సిన విషయం ఇస్తున్నామా లేదా, మనకు చెప్పింది మనకు తెలిసింది మనం చెప్తున్నామా, వాళ్ళకి కావాల్సింది మనకు చెప్తున్నామా, రైట్, నీతులు బోధిస్తున్నామా, నిజాలు చెప్తున్నామా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది.
ఎందుకంటే నలుగురి ముందు మాట్లాడుతున్నప్పుడు మాట అనేది యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్, మనం వెనక్కి తీసుకోలేని మాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అనేది చాలా కేర్ఫుల్గా మనము ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అద్భుతమైన వాయిస్ ఉండొచ్చు, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు, అద్భుతమైన కంటెంట్ ఉండొచ్చు, మీరు మంచి స్టోరీలు చెప్పొచ్చు, కానీ ఇవన్నీ ఉన్నా కూడా మనము కొన్ని విలువల్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని మత విశ్వాసాలు ఉండొచ్చు, రకరకాల పార్టీ రాజకీయాల ఇవన్నీ ఉండొచ్చు. కానీ పబ్లిక్ స్పీకింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు 10 మంది ముందు మాట్లాడుతున్నారో మనం న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏదో ఒక వైపు మనము తీసుకోకుండా, ఒకవైపు మనం నెగిటివ్గా కానీ పాజిటివ్ కానీ మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఒపీనియన్స్ ఉంటాయి. మీ పర్సనల్ లైఫ్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య ఏదైనా చేసుకోవచ్చు, కానీ పబ్లిక్ స్పీకింగ్ చేసే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక వర్గం వారిని ఎప్పుడు కించపరిచినట్లు మాట్లాడకూడదు. ఎందుకంటే 10 మంది ఉంటే 10 మందిలో ఎన్నో రకాల విద్యార్థులు ఉంటారు, ఎన్నో రకాల మనుషులు ఉంటారు, రైట్? సో అందరూ నాలెడ్జబుల్ ఉండాల్సిన అవసరం లేదు, అందరూ ఒకే లెవెల్లో ఉండాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిన విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మనం మాట్లాడే వారిని ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి వాళ్ళని తక్కువగా మాట్లాడడము ఇలాంటివన్నీ చేయకుండా ఉండాల్సిన చాలా బాధ్యత మనపై ఉంది. ఎప్పుడైనా కావాలంటే జోకు మన మీద మనం వేసుకోవాలి, కానీ పార్టిసిపెంట్స్ మీద, ఆడియన్స్ మీద ఎప్పుడు జోకులు వేయకండి. ఎందుకంటే ఒకసారి ఎవరైనా హర్ట్ అయితే ఆ సెషన్ మొత్తం వాళ్ళు వినరు, ఇంకా వాళ్ళ మైండ్ అంతా కూడా ఏంటి నా మీద జోకేసాడు అనే దానిపైన వెళ్ళిపోతుంది. ఎట్లా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి మిమ్మల్ని వేధించాలా, లేదా ప్రతీకారం తీసుకోవాలా, కొంతమంది సెన్సిటివ్గా ఉన్నట్లయితే బాధపడుతూ కూర్చుంటారు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి, చాలా కేర్ఫుల్గా జోక్స్ వాడాలి, ఎవరిని నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ రాత్రికి రాత్రి ప్రిపేర్ అయి వస్తాయా అంటే రాదు. నా ఉద్దేశంలో ప్రతి వ్యక్తికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఒక మనిషిని చూడగానే ఒక రకమైన ఆలోచన మనకు వస్తుంది, రైట్? ఒకరిని చూడగానే హీజ్ అ వెరీ సిన్సియర్ పర్సన్, ఒకరిని చూడగానే ఓకే హీజ్ అ కమిటెడ్ పర్సన్, ఒకరిని చూడగానే వీడా నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు, రైట్? కొంతమంది చెప్తారు ఎప్పుడు వస్తున్నామంటే 5 minutesలో వస్తున్నాను, అరగంట తర్వాత ఫోన్ చేసిన ఎప్పుడు వస్తున్నా అంటే 5 minutesలో వస్తున్నా అంటారు. తెలుసు మనకి వాళ్ళంటే వాళ్ళ కమిట్మెంట్ ఏంటో మనకు తెలుసు, వాళ్ళ మాట్లాడే పద్ధతి ఏంటో మనకు తెలుసు, రైట్? ఇట్లా ప్రతి ఒక్కరు కూడా తెలుసో తెలియకో మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ పోతూ ఉంటాము. ఇది ఓవర్ నైట్ వచ్చేది కాదు, వారం రోజుల్లో వచ్చేది కాదు, నెల రోజుల్లో ప్రాక్టీస్ చేసే వచ్చేది కాదు. ప్రతి ఒక్కరి లైఫ్ కూడా మనము మన అలవాట్ల మీద, మన బిహేవియర్తో సంబంధించి మనం బిల్డ్ చేసుకునే ఒక క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. చాలా అంటే మనం చేయాల్సిన పనులు చాలా సింపుల్, కానీ కష్టంగా ఉండొచ్చు, చాలా ఎక్కువ సమయం తీసుకోవాల్సి రావచ్చు, అంటే ఎక్కువ రోజులు తీసుకొని రావచ్చు, ఎక్కువ సంవత్సరాలు తీసుకొని రావాల్సి, జస్ట్ రాత్రికి రాత్రి అయ్యే పనులు అయితే కావు. సో మనం క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి, క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. ఎస్ ఫలానా వ్యక్తి చెప్పాడంటే దిస్ ఇస్ కరెక్ట్. ఇప్పుడున్న ప్రపంచంలో సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ నాకు తెలిసి 90% ఈజ్ ఫేక్, మనం నమ్మడానికి వీల్లేదు. మనకు ఎలా ఉంటుందంటే ఒకే విషయాన్ని 10 సార్లు మనం ముందు తిప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ చూస్తున్నారనుకోండి, బ్రేకింగ్ న్యూస్ అని అదే న్యూస్ 10 సార్లు చెప్తాడు, అది వింటే మన మైండ్ అది నిజమే అనుకుంటుంది. అక్కడ జరిగినంత సంబంధం లేదు, అక్కడ ఏం జరిగినా కూడా మన మైండ్లో 10 సార్లు ఏం వినిపిస్తే అదే కరెక్ట్ అని చెప్పేసి మనం డిసైడ్ అయిపోతాం. సో అది నిజమా కాదా అని ఆలోచించాల్సిన బాధ్యత మనపై ఉంది. అలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేయకుండా మనం కూడా 10 మంది దగ్గరికి వెళ్ళి ఎస్ ఈ టీవీలో చెప్పారు అంటే కరెక్ట్, అలాంటిది లేదండి. ఎందుకంటే ఈ మధ్య చాలా చూస్తున్న ట్రెండ్ ఏంటంటే వాట్సాప్లో వచ్చే న్యూస్ అన్ని టీవీలో వస్తున్నాయి. ఒకప్పుడు టీవీలో న్యూస్ రావాలంటే వాళ్ళు చాలా వెరిఫై చేసి కరెక్ట్ అయితేనే టీవీలో న్యూస్ వచ్చేది, కానీ ఇప్పుడు వాట్సాప్లో వచ్చే వీడియోలన్నీ కూడా ఇట్లా టీవీలో వచ్చేస్తున్నాయి. సో ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది అనేది మనం, ఎందుకంటే మనం అగైన్ ఒకసారి వాళ్ళు చెప్పిన తర్వాత రివర్స్ తీసుకోవడానికి లేదు, అయిపోయింది. అట్లాగే మనం కూడా ఒకసారి మాట మాట్లాడిన తర్వాత, నోట్లోంచి మాట బయటకు వచ్చిన తర్వాత మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చేసినా కూడా క్రెడిబిలిటీ అనేది పోతుంది. కాబట్టి ఏదైనా విషయం మాట్లాడే ముందు అది ఎంత వాస్తవము అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎస్పెషల్లీ మనం ఏదైనా విషయాలు చెప్తున్నప్పుడు, ఏదైనా డేటా యూస్ చేసినా కానీ ఏదైనా చెప్తున్నప్పుడు సోర్స్ ఏంటి అనేది మీరు చెప్తే బాగుంటుంది. అంటే ఎక్కడి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దేని బేసిస్గా మీరు మాట్లాడుతున్నారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కొంతమంది ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ సేల్లో ఉన్నారనుకోండి, సో చాలా మంచిది, చాలా మంచిది అంటే చాలా మంచిది ఎవరికి మంచిది, ఎలా ప్రూవ్ చేస్తారు? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్? ఏమైనా స్టడీ చేశారా, రిజల్ట్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఎదుటి వ్యక్తిని నమ్మించగలం.
కేవలం ఏదో అంటే జనరల్గా చెప్పుకుంటూ పోతే అది పెద్ద ఉపయోగం ఉండదు. ఎవరో పక్క వాళ్ళు చెప్పింది మనం విని మనం కాపీ కొట్టి చెప్పడానికి ప్రయత్నిస్తే ఉపయోగం ఉండదు. మనం చెప్పే విషయాన్ని కూడా అర్థం చేసుకోగలిగి, అంటే మీ నోట్లోంచి వచ్చే ప్రతి మాటను కూడా మీరు ఓన్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నాట్ అబౌట్ ప్రిపేరింగ్ కంటెంట్ ప్రిపేర్ చేసుకొని అద్భుతమైన బాడీ లాంగ్వేజ్తో, అద్భుతమైన వాయిస్తో, నవరసాలతో చెప్పడం కాదు. నలుగురి ముందు నిల్చున్నప్పుడు మన మాట ఒక మంత్రంలాగా ఉండాలి. దట్ ఈజ్ లైక్ ఒకసారి చెప్పామంటే పర్ఫెక్ట్ అనేటట్టు ఉండాలి. సో దీనికి మనం ఈ విలువలు, ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేవి చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి, నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది. ప్రతి సంస్థకి, ఆర్గనైజేషన్స్కి, ఒక్కొక్క కంపెనీకి డిఫరెంట్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ వాల్యూస్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, టార్గెట్ ఏంటి, వాళ్ళ అసలు ఆ బిజినెస్ ఎందుకు పెట్టారు, లేదా ఆ వ్యక్తి ఆయన పర్సనాలిటీ, ఇవన్నీ మనం పెట్టుకున్న విలువలవి. మనం ఎవరికి కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఇద్దరికి కూడా సేమ్ విలువలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఇంపార్టెంట్ ఏంటి? మాట తప్పకపోవడం నాకు ముఖ్యమా? టైంకి వెళ్ళడం నాకు ముఖ్యమా? ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడం నాకు ముఖ్యమా? రైట్? సో ఎవరిని దూషించకపోవడం నాకు, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటాయి. అవి వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఆధారపడి ఉంటాయి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఆధారపడి ఉంటాయి, వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి ఆధారపడి ఉంటాయి. అట్లా మీ విలువలు ఏంటి అనేది మీరు గుర్తించడం చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, వాటిని ఫాలో అవుతామో, మీ క్యారెక్టర్ అనేది వాటిపై బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళందరూ నోటీస్ చేస్తుంటారు. రైట్? మనం అనుకుంటూ ఉంటాము, రైట్, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు, మనం ఏం చేసినా ఎవరికి తెలియదు అనుకుంటాము. కానీ మన ప్రతి కదలిక కూడా ప్రపంచం గమనిస్తూనే ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు నలుగురు ముందు మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత 10 మంది సిద్ధంగా ఉంటారు అటాక్ చేయడానికి, మీలో తప్పులు తీయడానికి రంగం సిద్ధమై ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం, మంచి పని చేసే వాళ్ళకి ఎదుటి మోకాలు అడ్డేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైతే 4 మాటలు చెప్తారో అందులో తప్పు తీయడానికి భూతద్దం పెట్టుకొని సిద్ధంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అధైర్యపడకూడదు. ఎందుకంటే మీరు చెప్పే మాట కరెక్ట్ అయినప్పుడు మీ మాట మీద మీరు నిల్చుని, మీ కాళ్ళ మీద మీరు నిల్చుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. తప్పు అయితే ఒప్పుకోవాలి, కరెక్ట్ అయితే దాన్ని అలాగే గట్టిగా మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ దానికి ముందంతా ఈ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా తప్పులు తీసే వాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్ ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా దానికి అతీతులు కాదండి. రైట్? సో టీ కొట్టేవాడు కూడా సచిన్ టెండూల్కర్, ధోని ఎలా క్రికెట్ ఆటలో చెప్తాడు. వాడు టీ చేయడమే సరిగ్గా తెలియదు. కానీ సచిన్ టెండూల్కర్ ఏంట్రా ఇట్లా ఆడుతున్నాడు, ధోని ఏంట్లా ఇట్లా ఆడుతున్నాడు, విరాట్ కోహ్లీ కనీసం ఆడడం రాదని చెప్పి సలహాలు ఇస్తూనే ఉంటారు. వాళ్ళ స్కిల్ ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా సలహాలు ఇస్తారు, ప్రతి ఒక్కరిని కూడా వేలెత్తి చూపిస్తారు. సో మనం ఇలాంటి వాటన్నిటికీ సిద్ధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే మనం తప్పు చేయమో, మనం మాట్లాడే ప్రతి విషయం కరెక్ట్గా ఉంటుందో, మనం మాట్లాడే ప్రతి విషయం న్యాయంగా ఉంటుందో, ధర్మంగా ఉంటుందో, ఎదుటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ తప్పు దొరికినప్పుడు మాత్రం ఎస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎథిక్స్, విలువలు, వాల్యూస్ అనేవి ప్రతి యూనిక్ టు ఎవ్రీ పర్సన్, ప్రతి ఇండివిజువల్గా మీ విలువలు ఏంటి అనేది మీరు గుర్తించాలి, మీ పర్సనాలిటీ ఏంటని మీరు గుర్తించాలి, మీకు ఏది ముఖ్యం అనేది మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తెలుసో తెలియకో మన చుట్టూ ఉన్న మిత్రులు చాలా మంది అంటూ ఉంటారు మిమ్మల్ని, ఓకే ఇతను ఇలాంటి పర్సనాలిటీ, హీఈస్ ఆల్వేస్ ఆన్ టైం, ఈజ్ వెరీ వెరీ సిన్సియర్, ఈజ్ వెరీ వెరీ కమిటెడ్. సో ఇలాంటి పదాలు వినిపిస్తూనే ఉంటాయి, కానీ మనం పెద్దగా అటెన్షన్ కూడా పే చేయకపోవచ్చు. సో ఇప్పటి నుంచి మీరు కొంచెం ఆలోచిస్తూ ఉండండి, మీ పర్సనాలిటీ ఏంటి, మీకు ఏది ముఖ్యం, మీరు ఏది మిస్ అయితే బాధపడతారు. ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చి లేదా వారిని కలుస్తా అని చెప్పి టైం మిస్ అయితే మీరు బాధపడుతున్నారా, లేకపోతే మీరు ఇచ్చిన మాట తప్పితే మీరు బాధపడుతున్నారా? సో ఏదో ఒక విషయంలో బాధ ఉంటుంది. కొన్ని విషయాలు లైట్ తీసుకుంటాం, ఏముందిలే అయితే అయింది అనుకుంటాం, కానీ కొన్ని విషయాల్లో మనకే బాధ అనిపిస్తుంది. సో ఏంటి, ఎక్కడ మీరు బాధపడుతున్నారు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి అవి ఆలోచించి దాని గురించి మీరు కొంచెం వర్కౌట్ చేస్తే మీరు ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుని మీ విలువల్ని సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కాపాడేది మీ విలువలు మాత్రమే. మీ వాల్యూస్ ఉన్నప్పుడు వాల్యూస్ని ఫాలో అయితే మిమ్మల్ని ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాల్యూస్ మిస్ అయితే అక్కడే తేడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం కార్ యాక్సిడెంట్ కేసు తీసుకున్నాం అనుకోండి. కార్ యాక్సిడెంట్ కేసులో ఎస్ ప్రతి ఒక్కరికి కూడా మన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఒక ఆతృత ఉంటుంది. కానీ అక్కడ కొన్ని విలువల్ని పాటిస్తే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయ్యేవి. కానీ తప్పు చేసి తప్పు మీద తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోవడానికి 4 తప్పులు చేసి ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. తప్పు జరిగినప్పుడే ఎక్కువ తప్పులు ఇంకా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్టాండర్డ్స్, మన వాల్యూస్ మనకుంటే ఎప్పుడు కూడా మనం ఇంకొంచెం గోతిలో పడకుండా కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ వాల్యూస్ అనేది మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ ఈ రెండు విషయాలకు కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి, రైట్? సో వాట్ ఈజ్ ఎథిక్స్? ఎవరైనా ఒకరు చెప్తారా? మీ తెలిసిన భాషలో, లేదా మీకేం అర్థమైంది ఎథిక్స్ అంటే ఏమిటి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓన్లీ విలువలు. మాట్లాడిన వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారంటే మిగతా వాళ్ళు ఎవరు అంత సైలెంట్ గా ఉన్నారు? ఎథిక్స్ అంటే విలువలు సార్. విలువలు, ఓకే. ఎగ్జాంపుల్ ఏదైనా? అంటే మన తాలూకా మంచితనం కానీ, మన తాలూకా జెన్యూనిటీ కానీ, ఇట్స్ కాల్డ్ ఎథిక్స్ సార్. ఎథిక్స్, వండర్ఫుల్ సార్. నెక్స్ట్, ఎస్ జానకిరాముడు గారు. ఏం సార్ విలువలు సార్? విలువలు మీరు ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. మీకు నచ్చిన విలువ ఏంటి? మీరు ఎదుటి వాళ్ళలో దేన్ని చూసి గౌరవిస్తారు? వాళ్ళు ఎందుకంటే మనతో మాట్లాడే పెట్టి సార్, మన మనతో గురించి ఏమనుకుంటున్నారు, మన విలువ ఏంటి వాళ్ళ దృష్టిలో, అది సార్. ఓకే, ఆల్ రైట్ అండి. ప్రవీణ్ గారు. సార్ ఎథిక్స్ అంటే మనం పాటించవలసిన నియమాలు సార్. పక్క వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ఖచ్చితంగా ఆ నియమాలు మనం పాటిస్తూ పోతుంటే అది మనకి విలువ తెచ్చి పెడతారు సార్. ఓకే, ఎలా ఉన్నా కూడా మనం, ఎస్, వండర్ఫుల్. దీప్తి గారు మీరు ఏమైనా చెప్తారా? సేమ్ సార్, విలువలు మన వ్యక్తిత్వం బట్టి ఉంటదని బేస్ అయి ఉంటది. ఓకే, ఆల్ రైట్ అండి. సో విలువలు, రైట్. సో ఈ విలువలు అంటే ఏంటి, ఏం చేయాలి మనం అనేది కొన్ని విషయాలు చూద్దాం, రైట్. సో మనం ఇందాక అనుకున్న నాలెడ్జ్, స్కిల్ ఉంటే సరిపోతుందా, దానివల్ల సక్సెస్ వస్తుందా అంటే లేదు. చాలా మంది ఇలా మాట ద్వారా వాళ్ళు బాధపడి, మాట ద్వారా సంపాదించినంత పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూసే ఉంటారు, కొంతమంది లైక్ కొన్ని దేశాల్లో అధ్యక్షుల్ని కూడా దేశం నుంచి తరిమేశారు. వాళ్ళ ప్రవర్తన బాలేక, వాళ్ళ మాట బాలేక, వాళ్ళు చేసే పనులు ప్రజలకు నచ్చకపోతే అధ్యక్షులు కూడా దేశం దాటిపోవాల్సిన పరిస్థితి ప్రజలు కల్పిస్తారు. సో నాలెడ్జ్ ఉంటే సరిపోదు, స్కిల్ ఉంటే సరిపోదు, ఆ ఇమోషనల్ బ్యాలెన్స్, ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు అఫ్ కోర్స్ మన బిహేవియర్ అనేది ప్రపంచానికి కనిపిస్తుంది. మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నామో, ఒక సిచ్యువేషన్ లో మనం ఎట్లా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నామా, అరుస్తున్నామా, కోపడుతున్నామా, లేకపోతే కామ్గా కూర్చుంటున్నామా, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నామా, రైట్? ఎవడన్నా ఒక మాట అయినా స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నామా, ఆపేస్తున్నామా, లేకపోతే వాడి మీద అరుస్తున్నామా, ఆ బిహేవియర్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ కింద మనకున్న మన వాల్యూ సిస్టమ్, మన బిలీవ్స్, మన స్టాండర్డ్స్, మన జడ్జిమెంట్, ఎథిక్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మన బిహేవియర్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ఇవన్నీ మనకు కరెక్ట్ గా ఉన్నప్పుడు మన బిహేవియర్ కరెక్ట్ గా ఉంటుంది. సో మీ బిలీవ్స్, మీ వాల్యూస్, మీ స్టాండర్డ్స్, మీ నమ్మకాలు, మీది మన జడ్జిమెంట్, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేయాల్సిన. పబ్లిక్ స్పీకర్ అనేది చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్. ఇట్స్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ థింగ్. 10 మందితో మాట్లాడుతున్నాము అంటే మనం చాలా ముఖ్యమైన, వాళ్ళు మనకి సమయాన్ని ఇచ్చి మన మీద ఫోకస్ చేసి మన వైపు వింటున్నారంటే చాలా చాలా రెస్పాన్సిబుల్ అండి, రైట్. సో ఎథిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ టెల్స్ అస్ టు గైడ్ ద ట్రూత్. ఎప్పుడైనా చివరికి మనం అనుకునేది ఒకటే, నిజమే గెలుస్తుంది అని, రైట్. సో మనకి ఎథిక్స్ ఫాలో అయితే ఆటోమేటిక్ గా ఆ ట్రూత్ అనేది మనకు నిలబడుతుందని చెప్తాము. అట్లాగే కీప్ అవర్ ప్రామిసెస్. మనం చేసే పనిలో ఏదైనా కూడా ఇట్ విల్ హెల్ప్ అస్ టు కీప్ అవర్ ప్రామిసెస్. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి సహాయపడుతుంది. కేవలం మన స్వార్థమే కాకుండా 10 మంది కోసం కూడా మనం పని చేస్తున్నప్పుడు, స్లైడ్స్ పంపిస్తానండి, మీరు ఎవరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రైట్. అండ్ డెసిషన్స్ దట్ క్రియేట్ పాజిటివ్ ఇంపాక్ట్. ఏదైతే ఆ వాల్యూస్ మనకున్నప్పుడు దాని వైపు అనుగుణంగానే మన డెసిషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మన డెసిషన్స్ కరెక్ట్ నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటామంటే మనకు కొన్ని వాల్యూ సిస్టమ్స్ ఉన్నప్పుడు. అట్లాగే ఇలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా, చెడు రిజల్ట్స్ రాకుండా కూడా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, రైట్. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఈ స్లైడ్ చూస్తే ఎవరైనా కామెంట్ చేస్తారు, ఎవరైనా ఒకరు. మీకేమర్థమైంది అక్కడ? హాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై జూమ్ వెబినార్ హౌ టు మేనేజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. స్క్రీన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చెప్పండి దీప్తి గారు. హలో. ఎస్ దీప్తి గారు చెప్పండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడితే తెలుస్తుందండి ఎవరు మాట్లాడుతున్నారో. దీప్తి గారు చెప్పండి. వర్క్ ని హోమ్ నుంచి ఎలా మేనేజ్ చేయాలని చెప్తూ ఆయన ఉన్న సరౌండింగ్స్ ని, అంటే
తన లైఫ్ లో ఉన్న వర్క్ ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అని చూపిస్తున్నారు. అంటే చూపిస్తారు. క్లమ్జీగా పెట్టుకొని ఆయన మాత్రం ఎదుటి వాళ్ళకి చెప్తున్నారు మీరు ఎలా Wonderful. ఉండకూడదు, ఎలా ఉండాలి అని. ఓకే, రైట్. అలా చేస్తే ఏమవుతుంది, మన క్రెడిబిలిటీ ఉంటుందా? నో సార్, ఉండదు. ఉండదు కదా. ఓకే, వరుసాయి ఇబ్రహీం గారు చెప్పండి, మీకేమనిపించింది? సార్ మనం ముందు క్లియర్ గా ఉండి మిగతా వాళ్ళకి చెప్పాలి సార్ ఎస్, అన్నది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సార్. స్పష్టంగా కనిపిస్తుంది. సో అందరూ అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు, మనం ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం, వీళ్ళు కేవలం చెప్తున్నామా, ఫాలో అవుతున్నామా, రైట్? అవును సార్. సో ఇవన్నీ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి సో మిగతా వాళ్ళు ప్లీజ్ హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వాక్ ద టాక్ అంటారంటే చెప్పే విషయాలను చేయడం, చేసే విషయాలను చెప్పడం చాలా చాలా ముఖ్యమండి, రైట్? సో యాజ్ ఎ స్పీకర్ మనం వెరీ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ ఉండాలి. సో కొన్ని ముఖ్యమైన ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో ట్రస్ట్ వర్తీనెస్, రిలయబుల్, ఎంత నమ్మకం. మనం ఒక మాట మాట్లాడమంటే నిజంగా మనల్ని నమ్మొచ్చా ఆలోచిస్తారు జనాలు. మనం చెప్పే విషయాలు కొన్నిసార్లు చాలా విషయాలు చాలా సింపుల్ విషయాలు ఉంటాయండి, కానీ ఆలోచింపజేస్తాయి. సో అది నిజమేనా అనిపిస్తుంది. పబ్లిక్ స్పీకింగ్ ఇంత సింపులా, 10 రోజుల్లో నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు, 2 రోజుల్లో 3 రోజులు నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ పెడితే. కానీ బయట ఉన్నవాడికి అర్థం కాదు. చాలా మంది అడుగుతారు ఫస్ట్ రోజు, అవునండి 10 రోజుల్లో నేను మాట్లాడే వచ్చా అంటారు, రైట్? ఆ నమ్మకాన్ని కలిగించాలి. నమ్మకం కలిగించినప్పుడు కూడా అలాగే మన సిస్టమ్ కూడా అలాగే ఉండాలి. కానీ బయట ఉన్నవాడికి ఏమవుతుంది, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అండి, 25-30 ఏళ్ళలో నేర్చుకొని పబ్లిక్ స్పీకింగ్ 10 రోజులు ఎట్లా వస్తుంది అనే డౌట్ ఉంటుంది. కానీ వాళ్ళకి నమ్మకం కలిగించవచ్చు మనం, రైట్? ఆ ట్రస్ట్ వర్తినెస్, ఇంటిగ్రిటీ, హానెస్టీ, మనం చెప్పే విషయాలు, మనం చేసే యాక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా, అట్లాగే am I రియల్, ఆథెంటిక్, రైట్? సో చాలా మంది కూడా ఈ రోజుల్లో ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా 50 ఏళ్ళ వాళ్ళకి ఎలా ఉండాలో చెప్తారు, బిజినెస్ ఎలా చేయాలో చెప్తూ ఉంటారు సోషల్ మీడియాలో. వాళ్ళు ఎప్పుడు బిజినెస్ చేసిన పాపన పోలా, కానీ 50 ఏళ్ళ వాళ్ళకి మీరు ఎట్లా బిజినెస్ చేయాలని చెప్తూ ఉంటారు, రైట్? ఐ రియల్, రైట్? సో డిగ్నిటీ అని మన బిహేవియర్, మనం ఎట్లా మాట్లాడుతున్నాము స్టేజ్ పైన కానీ కింద కానీ ఎక్కడైనా కూడా మన బిహేవియర్ ఎట్లా ఉంటుంది. ఒకసారి మీరు ఒక పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళారు, ఒక క్లాస్ రూమ్కి వెళ్ళారు, ఏదైనా ఈవెంట్కి వెళ్ళారు, ఒకవేళ మీరే స్పీకర్ అని తెలిస్తే మీరు బయట ఉన్న దగ్గర నుంచి మిమ్మల్ని ప్రతి నిమిషం ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు, యువర్ ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు చూస్తుంటారు, మీ డ్రెస్ సెన్స్ చూస్తూ ఉంటారు, మీ హావభావాలను చూస్తుంటారు, ఎదుటి వాళ్ళని ఎట్లా గ్రీట్ చేశారు చూస్తుంటారు. ఇవన్నీ కూడా ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తాయి. సో ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం చిన్న నెగిటివ్ ఇంప్రెషన్ ఎక్కడ వచ్చినా కూడా మీరు మాట్లాడేటప్పుడు ఎవరు పెద్దగా ఫోకస్ చేయరు, రైట్? ఈ క్యాండిడేట్ ఏముందిలే ఏదో చెప్తాడు అంతేగాని అతను ఫాలో కాడు. సో ప్రతి విషయం కూడా చాలా చాలా ముఖ్యం. ట్రూత్ఫుల్నెస్, సో మనం నిజం చెప్తున్నామా లేదా, వాక్ ద టాక్, మనం చెప్పేది మనం చేస్తున్నామా లేదా, అలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ని చాలా చాలా ఫాలో అవ్వాల్సింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఈగో అనే దాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చాలా సార్లు మనం వెళ్ళిన ప్రదేశాల్లో మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, మనం పవర్ ఉండకపోవచ్చు, ఫ్యాన్ ఉండకపోవచ్చు, ఏసీ పని చేయకపోవచ్చు, ప్రొజెక్టర్ సరిగ్గా ఉండకపోవచ్చు. నేను 10th క్లాస్ స్టూడెంట్స్కి సెషన్ చెప్తాను వెళ్తే అక్కడ 7th క్లాస్ స్టూడెంట్స్ ఉండొచ్చు. రకరకాల చేంజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి చోట్ల ఈగో పనికి రాదు. లేదా మీరు మాట్లాడదామని వెళ్తారు, స్పీకర్ మిమ్మల్ని కాకుండా నెక్స్ట్ స్పీకర్కి అవకాశం ఇస్తారు ముందే, ఆయన త్వరగా వెళ్ళిపోవాలి సంథింగ్ ఏదో అని. అక్కడ మన ఈగో నేను ఫస్ట్ ఉండాలి కదా, ఆయనకి ఇచ్చారేంటి, అట్లాంటి ఈగోస్ తీసుకురాకూడదు. యాజ్ ఎ స్పీకర్ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. మన లిమిట్స్లో మనం ఉండాలి, మన ఆలోచనల పరిధిలో మనం ఉంటే సక్సెస్ఫుల్ అవుతాం. సో ఈగో ఎప్పుడైతే వస్తుందో ఆ స్పీకర్కి క్రెడిబిలిటీ అనేది చాలా ఫాస్ట్గా పోతుందండి. సో అట్లాగే కొంచెం చాలా ఎథిక్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే అటెంటివ్గా ఉండాలి. మన చుట్టూ ఏం జరుగుతున్నా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఉంది. డీటెయిల్స్కి అటెన్షన్ పే చేయకపోతే, అంటే పైన చూసి వదిలేయడం కాదండి, అంటే సంఘటనలు జరిగినప్పుడు దాని గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన కార్ కేసు యాక్సిడెంట్ కేవలం న్యూస్ లాగా విని బాధపడడం కాదు, అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అలాంటి కేసులు రోజు ఎన్ని జరుగుతున్నాయి, కేవలం కోటీశ్వరుడు కాబట్టి దీని మీద సోషల్ మీడియా ఇంత న్యూస్లో చూపిస్తుందా, అదే ఒక మధ్యతరగతి కుటుంబం అది చేయదా, ఇలాంటి కేసులు రోజు కొన్ని వందలు జరుగుతాయి, కానీ ఎందుకు సోషల్ మీడియా చూపించట్లేదు. కొంచెం లోతుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక ప్రశ్న మనం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ పేరెంట్స్ ప్లేస్లో నేనుంటే నేనేం చేస్తాను, మా కుటుంబ సభ్యులు ఉంటే నేనేం చేస్తాను, ఎటువంటి డిసిషన్ తీసుకుంటాను, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఈ రోజు వాళ్ళు ఉన్నారు, రేపు మనం ఉండొచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్, రైట్? సో ప్రశ్న వేయడం చాలా సింపుల్, కానీ ఎలాంటి న్యూస్ విన్నప్పుడు కానీ ఏదైనా టాపిక్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు అటెన్షన్ అనేది పే చేయాలి. మన చుట్టూ ఉన్న సంఘటనలు, అవేర్నెస్. ఈ రోజుల్లో చాలా మందికి మనం ఏం జరుగుతుందో తెలియదు, మన ఫోన్లో బిజీగా ఉంటాం, వెళ్తూనే ఉంటాం. కాబట్టి ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందో తెలియదు, ఏమైందో తెలియదు, ఎవరి అలా విడిచిపోతూనే ఉంటుంది టైం. అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. మన ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఎస్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, ఆ ఇంపాక్ట్ ఇండియా మీద ఉంది, రైట్? ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, ఆ ఇంపాక్ట్ ఇండియా మీద ఉంది. యూకేలో చాలా విషయాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఎంతో మందిని వేరే దేశాలకు పంపించేస్తున్నారు, వేరే దేశాల వాళ్ళని పంపించేస్తున్నారు, ఆ ఇంపాక్ట్ ప్రపంచం మీద ఉండబోతుంది. ఈ అవేర్నెస్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ నాట్ అబౌట్ న్యూస్. వాటిని ఒక న్యూస్ ఐటమ్ లాగా చూడొద్దు. ఆ న్యూస్ దాని మీద ప్రపంచం మీద ఇంపాక్ట్ ఏంటి, మన దేశం మీద ఇంపాక్ట్ ఏంటి, మన భవిష్యత్ తరాల మీద ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, రైట్? సో కొంచెం అవేర్నెస్ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అడ్జస్ట్, ఇందాక కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను, మన పరిస్థితులను బట్టి అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంది. అదే స్పీకర్, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్నప్పుడు పరిస్థితులకు అడ్జస్ట్ కావడం, అడాప్ట్, సిచ్యువేషన్ చేంజెస్ వచ్చినప్పుడు అడాప్ట్ చేసుకోవాలి ఈజీగా. ఎక్కడ ఫ్రస్ట్రేషన్ చూపించాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలిసిందే, చేంజెస్, మార్పులు అనేది సహజం, రైట్? సో పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకొని ఒక నదిలాగా ప్రవహిస్తూ వెళ్ళాలి, కానీ నేను ఇది అనుకున్నాను, ఇలాగే జరుగుతుందని అనుకోవడం తప్పు. సో అవసరమైతే అడ్జస్ట్ కావాలి, అవసరమైతే సిచ్యువేషన్కి అడాప్ట్ చేసుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒక పబ్లిక్ స్పీకర్గా మనకు ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాలండి, రైట్? సో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే బీ ఏ గుడ్ లిజనర్. ఎస్, నేను మాట్లాడడానికి వచ్చాను, కేవలం మాట్లాడతానంటే కుదరదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండర్స్టాండ్, మిగతా వాళ్ళ పర్స్పెక్టివ్ మనం అర్థం చేసుకోవడం, వాళ్ళకి ఎంపథెటిక్గా ఉండాలి. మనకు ముందు వాళ్ళు చెప్పేది వింటేనే కదా మనం కరెక్ట్గా మాట్లాడదు, లేకపోతే మనకు తెలిసిన విషయాలు మనం మాట్లాడుతూ పోతే వాళ్ళకి అవసరం లేని విషయాలను కూడా మనం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేషెన్స్ అనేది బిల్డ్ చేసుకుని ఒక మంచి లిజనర్గా ఉండడం చాలా చాలా ముఖ్యం అండి. సో ఇవన్నీ చేస్తూ పోతే మనకు ఎథిక్స్, మన వాల్యూ సిస్టమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో స్పీకర్ అంటే జనరల్గా మనం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఏదో అద్భుతంగా ఏదో వాయిస్ మాడ్యులేషన్ బాగా వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకండి. అఫ్ కోర్స్ అందరికీ అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ ఉంది, అందరికీ అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ ఉండకపోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ఇంప్రెసింగ్ ద పీపుల్. ఎక్స్ప్రెసింగ్ అంటే మనకు చెప్పాలనుకున్న విషయాల్ని వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా, వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా చెప్పడం ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏం మాట్లాడాడరా అని కాదు, ఎంత అద్భుతంగా మాట్లాడా కాదు, ఆ మాట్లాడింది ఎంత వాళ్ళకి రీచ్ అయింది, ఎంత వాళ్ళకి ఉపయోగపడుతుంది జీవితంలో అనేది మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డోంట్ ట్రై టు ఇంప్రెస్ పీపుల్, రైట్? ఎక్స్ప్రెస్, మీకు ఏం చేయాలో అది ఎక్స్ప్రెస్ చేయడం చాలా ముఖ్యమండి. సో ఇందులో సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెషన్ వచ్చేసి ఎటికెట్, రైట్? సో ఈ ఎటికెట్ అంటే చాలా మంది తప్పుగా ప్రొనౌన్స్ చేస్తుంటారు, ఎటిక్వెట్ అని. సో ఇట్స్ సింపుల్గా ఎటికెట్, టికెట్ లాగా మనం ప్రొనౌన్స్ చేయొచ్చు. సో ఎటికెట్ అంటే మర్యాదలు. అంటే ఒక ముఖ్యమైన తేడా ఎవరైనా చెప్తారండి, వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఎథిక్స్కి ఎటికెట్స్కి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విలువలకి మర్యాదలకి తేడా ఏంటి? ఎథిక్స్ అండ్ ఎటికెట్. విలువ ఉన్న చోటే మర్యాద ఉంటుంది సార్. విలువ ఉన్న చోట మర్యాద ఉంటుంది. వండర్ఫుల్. ఎస్. ఇంకా ఎవరైనా చెప్తారా? ఒక చాలా ముఖ్యమైన అంశం అండి అది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మర్యాదలు అంటే సార్ యాక్చువల్గా మనం ఏ మీటింగ్ లో అవ్వచ్చు, లేకపోతే ఎవరి ముందే అవ్వచ్చు, మనం కూర్చున్న విధానం కానీ, మన పద్ధతి కానీ, మన బిహేవియర్, యాటిట్యూడ్ అనేది అక్కడ ఇట్ ఇండికేట్స్ ద ఎటికెట్స్. వండర్ఫుల్. మన సొసైటీలో ఉంటాం కాబట్టి మనం ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము అనేది ఎటికెట్స్. సో సెట్ ఆఫ్ రూల్స్ ఇండికేటింగ్ ప్రాపర్ అండ్ పొలైట్ వే టు బిహేవ్. సో మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాంటి డ్రెస్ వేసుకుంటాము, గుడికి వెళ్తే ఒకలాంటి డ్రెస్ వేసుకుంటాము, మార్కెట్కి వెళ్తే ఒకలాంటి డ్రెస్ వేస్తాం, పక్కింటి వాళ్ళు వస్తే ఒకలాంటి డ్రెస్ వేసుకుంటాము, బంధువులు వస్తే ఇంకోలాంటి డ్రెస్ వేసుకుంటాము. ఎందుకు? వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తాము. అక్కడికున్న ఎన్విరాన్మెంట్కి, అక్కడున్న పరిస్థితులకు, అక్కడికున్న రూల్స్కి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటాము, రైట్? సో అదే ఫర్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి పూట కార్ డ్రైవ్ చేస్తున్నా, మీరు బైక్లో వెళ్తున్నా, సిగ్నల్ వస్తే ఆపాలా వద్దా అనేది అది మీ వాల్యూ. ఇట్ ఈస్ యువర్ ఎథిక్స్, రైట్? ఎటికెట్ అంటే ఎదుటి వాళ్ళకి బాధ కలిగించకుండా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మనం రోడ్డుపై డ్రైవ్ చేసాం అనుకోండి, దట్ ఈజ్ ఎటికెట్. సో వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇచ్చి మనం రోడ్డుపై వెళ్తున్నాం. సో ఆ డిఫరెన్స్ ని గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఎటికెట్ ఈస్ నాట్ అబౌట్ యూ, ఇట్ ఈస్
మన బిహేవియర్ 10 మంది ముందు ఉన్న మన బిహేవియర్ అనేది ఎటికెట్. సో ఎటికెట్ ఎందుకు ముఖ్యం అంటే ఎస్, యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ మనము ఎలా బిహేవ్ చేస్తున్నాం, 10 మంది ముందు ఎట్లా నడుస్తున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, ఎలా కూర్చుంటున్నాము, ఎలా డ్రెస్ వేసుకున్నాం, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. ఎదుటి వాళ్ళకి జుగుత్సాపరంగా ఉండకుండా కానీ వాళ్ళని బాధ పెట్టే పనులు మనం చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ ఎటికెటే మనకి కొన్ని ఎందుకు ముఖ్యం అంటే ఇట్ మేక్స్ పీపుల్ కంఫర్టబిలిటీ ఈజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ ఉన్నాయనుకోండి, మనకు రూల్స్ ఉన్నప్పుడే కదా అందరూ కంఫర్టబుల్ ఫాలో అవుతారు. అందరూ రూల్స్ ఫాలో అయితే కూడా ఉండదు. ట్రాఫిక్ ఉంది, అందరూ రూల్స్ ఫాలో అయితే కాస్త లేట్ అయినా కూడా హ్యాపీగా ఉంటారు. అదే కొంతమంది రూల్స్ ఫాలో కాకుండా వెళ్ళి అడ్డు చేసి ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. కానీ అందరూ స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటుంది. లైబ్రరీలో అందరూ కామ్గా ఉంటారు, అప్పుడు ఎవరికి గొడవ ఉండదు. ఒక్కడు మాట్లాడినా కూడా అందరూ లేచి చూస్తారు. సో ఆ ఎటికెట్స్, ఆ మర్యాదలు ఫాలో అలాంటివి మనం అందరూ ఎటికెట్ ఫాలో అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఎవరిని హర్ట్ చేయకుండా ఉంటాము, రైట్? అండ్ మనము మిగతా వాళ్ళని గౌరవిస్తున్నామని అర్థం. మనం ఎటికెట్ ఫాలో అవుతున్నామంటే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాము, వాళ్ళని గుర్తిస్తున్నాము, వాళ్ళకి మర్యాద ఇస్తున్నాము అని అర్థం. అట్లాగే మనము ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు, మనం డీల్ చేయొచ్చు, రైట్? అండ్ మనకు కావాల్సిన లైఫ్ స్కిల్స్, ఎటికెట్స్ అంటే మర్యాదలే లైఫ్ స్కిల్స్ అండి, నథింగ్ మోర్. సో లైఫ్ స్కిల్స్ అని ఇప్పుడు ప్రత్యేకంగా పిల్లలకు నేర్పించాల్సి వస్తుంది, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని స్కూల్లోనో చిన్నప్పుడు నేర్పిస్తే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. సో మనం ఇలా ఉండాలి సొసైటీలో. ఎందుకంటే మనం ఏం చెప్తాం ఇంట్లో, ఎప్పుడైనా నువ్వే ఫస్ట్ ఉండాలి, నువ్వే ఫస్ట్ రావాలి, నువ్వే ఫస్ట్, సిగ్నల్ రాగానే ఫస్ట్ ఎవరు క్రాస్ చేయాలి, మనమే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. అవే మనం నేర్పిస్తున్నాం. కానీ లేదు, మనం కూడా ఫాలో అవ్వాలి. మన మంది 10 మంది ఉండొచ్చు, నెక్స్ట్ టైం మనం అవసరమైతే మనం ముందు ఉంటాం, లేదా ఎవరైనా ముందు ఉంటారు, దాంట్లో నష్టమే లేదు. ఇలాంటి బేసిక్ లైఫ్ స్కిల్స్ కూడా మనం నేర్పించాం. పర్వాలేదు, కొంచెం 100 మీటర్లే కదా, రాంగ్ రూట్లో వెళ్దాం. ఎవరు నేర్పిస్తున్నారు? మనమే. సో ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అందరికీ నేర్పిస్తే ఎటువంటి సమస్య ఉండదండి, రైట్? సో మన ఇమేజ్ పెరుగుతుంది దానివల్ల. అట్లాగే డిస్కర్టియస్ బిహేవియర్ అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టే బిహేవియర్ అనేది మనకు ఉండదు. సో ఇవన్నీ కూడా అంటే తెలియకుండానే మనం మిగతా వాళ్ళని ఎలా ఇబ్బంది పెడుతున్నాము, మనం ఇబ్బంది అని కూడా మనం అనుకోం, రైట్? సో మనం ఒక రూల్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఫాలో అవ్వకపోయినా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే అందరూ రెడ్ సిగ్నల్ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తా అంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, రైట్? సో ఇందాక సార్ చెప్పినట్టు ఎటికెట్స్ అని చాలా రకాలు ఉంటాయి. బిజినెస్ ఎటికెట్, మనం బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలి, మీటింగ్లో ఎట్లా ఉండాలి, కాన్ఫరెన్స్ కాల్లో ఉండాలి. ఇప్పుడు జూమ్ ఎటికెట్ మీకు చెప్పారు, జూమ్లో ఎలా ఉండాలి. సో ప్రతి చోట కూడా గుడిలోకి వెళ్తే ఎలా ఉండాలి, ఒక డైనింగ్ టేబుల్ రెస్టారెంట్కి వెళ్తే ఎలా తినాలి, 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎట్లా తింటాము, రోడ్డు పక్కన తిన్నప్పుడు ఎట్లా తింటాము. సో ప్రతి చోట కూడా దానికి తగ్గట్టు కొన్ని ఎటికెట్స్ ఉంటాయి, అవి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం, మర్యాదలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం, ఒక స్కూల్కి వెళ్తే మనం ఎట్లా ఉండాలి, మీరు ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్తే మనం ఎట్లా ఉండాలి. సో ప్రతి చోట కూడా దానికి సంబంధించిన ఆ ఎటికెట్స్, ఆ మర్యాదల్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో అదే ప్రొఫెషనలిజం కానీ అది కమ్యూనికేషన్ ఎటికెట్, మన ఫోన్లో మాట్లాడితే ఎట్లా మాట్లాడాలి, ఇన్ పర్సన్ మాట్లాడితే ఎట్లా మాట్లాడాలి, ఎంత దగ్గరగా వెళ్ళాలి, ఎలా హ్యాండ్ షేక్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా రూల్స్ ఉంటాయండి. డిఫరెంట్ కల్చర్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకుని మనం ఫాలో చేయాల్సింది. చాలా దేశాల్లో మనం షేక్ హ్యాండ్ ఇస్తే కొంతమంది ఫీల్ అవుతారు, కొన్ని దేశాల్లో హగ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి మనం తెలియక తప్పు చేసినా కూడా వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి విషయాల మీద చాలా చాలా ఫోకస్ చేస్తారు. కాబట్టి మనకి ఎవరికి హగ్ ఇవ్వాలి, ఎవరికి హ్యాండ్ షేక్ ఇవ్వాలి, ఎవరికి నమస్తే పెట్టాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన, దీస్ ఆర్ ఆల్ సింపుల్ ఎటికెట్స్, రూల్స్. ప్రతి దగ్గర కూడా ఉన్న రూల్స్ని మనం గుర్తించి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందండి, రైట్? సో మీటింగ్ అట్లా రకరకాలుగా. ఒక స్పీకర్కి కావాల్సిన ఎటికెట్స్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ చాలా సార్లు ఏం జరుగుతుందంటే, మనం ఇక్కడ స్పీకర్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తే అది మొత్తం మందే అనుకుంటారు కొంతమంది. ఆ హాల్ అంతా నాదే అని చెప్పేసి హ్యాపీగా తిరుగుతూ ఉంటారు, లేదా స్టేజ్ మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. లేదండి, ఒక స్పీకర్ అన్నప్పుడు మీకు ఇచ్చిన సమయంలో, మీకు ఇచ్చిన టైంలో మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలో అంతవరకు మాత్రమే మనది. ఆ హాల్ మనది కాదు, రైట్? అక్కడ ఉన్న జనాలంతా మన వాళ్ళు కాదు. సో యాజ్ అ స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని మర్యాదల మినిమం మనం ఫాలో అవ్వాలి. మన పర్సనల్ ఎటికెట్, మన గ్రూమింగ్ అంటే మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన బిహేవియర్ కానీ, మన డ్రెస్ కోడ్ కానీ, మనం పక్క వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము, ప్రతి విషయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే స్టేజ్ ఎటికెట్, స్టేజ్ పైకి మనం కేవలం పిలిచినప్పుడు మాత్రమే వెళ్ళాలి, ఎవరినైనా మనం ఇన్వైట్ చేసినప్పుడు మాత్రమే వెళ్ళాలి. మనం వెచ్చంగా పరిగెత్తుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోకూడదు. అట్లాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తారు, లేకపోతే ఏదో ఎవరిని ఫెలిసిటేట్ చేయమంటారు, అయిపోగానే వెళ్ళి మామూలుగా బయట కూర్చోవాలి. కానీ కొంతమంది అక్కడే నిలబడి ఉంటారు, లేకపోతే స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో యూ డోంట్ ఓన్ ద స్టేజ్. మీకు టైం ఇచ్చినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు అది అంతా మీ ఇష్టం. కానీ మనము పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ స్టేజ్ ఇస్ నాట్ యువర్ ఓన్. సో అలాంటి చిన్న బేసిక్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం. అట్లాగే లాంగ్వేజ్, భాష చాలా ముఖ్యం.
ఎందుకంటే మామూలుగా మాట్లాడితేనే అందరూ అర్థం చేసుకోరు, ఏదో ఒక నెగిటివిటీ తీస్తారు. కాబట్టి ఎస్పెషల్లీ డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు ఉన్నప్పుడు, డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మన భాష ముఖ్యం. ఎందుకంటే చాలా చిన్న విషయాలకు కూడా ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నించాలి. మనం ఎప్పుడు కూడా ఏదో ఎదుటి వాళ్ళని మీ యాస అట్లా ఉన్నా కూడా మేబీ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముందే మనం ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. సో లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పడే భాష ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అట్లాగే ఆన్లైన్లో ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ప్రజెన్స్ ఉంది. సో మీరు చేసే పనులు కూడా ఎదుటి వాళ్ళు చూస్తారు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందే నా గురించి మొత్తం చూస్తారు. సోషల్ లింక్డ్ఇన్లో కానీ యూట్యూబ్లో కానీ మనం ఎట్లాంటి వీడియోలు పెడుతున్నాము, ఫేస్బుక్లో ఎట్లాంటి పోస్టులు పెడుతున్నాము, దేన్ని లైక్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా జనాలు ఇప్పుడు ముందే చేస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఫేస్బుక్కే కదా నేను చేసే బిజినెస్ వేరే, ఫేస్బుక్ వేరే అంటే లేదు. శేష్ కుమార్ నదిగట్ల అంటే ఇక్కడ పర్సన్ అయినా ఒకటే, సోషల్ మీడియా ఫేస్బుక్ అయినా ఒకటే, యూట్యూబ్ అయినా ఒకటే. మీకు ప్రతి చోట్ల ఉన్నారంటే మీ గురించి పోయి రీసెర్చ్ చేస్తారు. మీరు ఎలాంటి వ్యక్తి, ఈ క్యాండిడేట్ ఎప్పుడు చూసినా సినిమా పోస్టులు ఏదో ఎప్పుడు చూసినా జోక్లో పెడతాడే, మీకు అక్కడ వాల్యూ ఉంటుంది ఇంకా. సో మీ ఆన్లైన్ ప్రెజెన్స్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేన్ని లైక్ చేస్తారు, ఎలాంటి పోస్టులు చేస్తారు, ఎందుకంటే అవన్నీ కూడా మీ పర్సనాలిటీలోకి వచ్చేస్తాయి. అవన్నీ కూడా చూసి ప్రజలు మిమ్మల్ని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు. మీరు మాట్లాడేటప్పుడు అవన్నీ కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని వింటుంటారు. సో నెటికెట్ అంటే ఆన్లైన్లో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఏది పోస్ట్ చేసినా ఏది చేసినా. సో ఈ ఎటికెట్స్ మర్యాదల్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం స్పీకింగ్ స్టైల్ కానీ హానెస్ట్గా ఉండడం, అంటే ఇంటిగ్రిటీతో ఉండడం, ఏం చెప్తున్నామో చెప్పేది చేయడం కానీ, విలువల్ని ఫాలో కావడం, రైట్. సో ఈ నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్గా మార్చుకోవడం. అట్లాగే లెర్న్ ప్రాక్టీస్ రివైజ్. సో ఇక్కడ చాలా మంది జస్ట్ నేర్చుకుంటారు కానీ అసైన్మెంట్స్ చేయడం, చెప్పింది వినడము, ప్రాక్టీస్ చేయడము, మళ్ళీ రివైజ్ చేయడము, అది తప్పు జరిగితే మళ్ళీ రికార్డ్ చేయడము, అద్దం ముందు మాట్లాడుకోవడం, ఇవన్నీ జస్ట్ యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. దెర్ ఇస్ నో అదర్ వే, రైట్. అట్లాగే బీ యువర్ సెల్ఫ్. ఎదుటి వాళ్ళలాగా మారాలి. ఎవరో చాలా బాగా మాట్లాడుతున్నారే ఆయనలాగా నేను మాట్లాడాలని ట్రై చేస్తే కుదరదండి, రాదు. సో మీలాగా మీరు ఉండండి, పర్లేదు. ప్రతి వాయిస్ కూడా బాగానే ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగానే ఉంటారు. దెర్ ఇస్ నో నీడ్ టు కాపీ ఎనీబడి. యూనిక్గా ఉన్నప్పుడే జనాలు ఇష్టపడతారు, రైట్. సో చాలా మందికి వినే ఉంటారు, అమితాబ్ బచ్చన్ కూడా ఆయన వాయిస్ బాగా లేదని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశారట, రావు గోపాల్ రావుని రిజెక్ట్ చేశారట. కానీ వాళ్ళ వాయిసే వాళ్ళకి లైఫ్ తర్వాత. సో అట్లాగే ప్రతి ఒక్కరి వాయిస్ మనం ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు, ఎవరి స్టైల్ అనుకరించాల్సిన అవసరం లేదు. మీ స్టైల్ మీరు డెవలప్ చేసుకోండి, మీకు నచ్చింది మీరు చేయండి, రైట్. సో ఇవన్నీ కూడా అంటే ఎదుటి వాళ్ళని కాపీ చేస్తే కూడా ఆటోమేటిక్గా విడా కాపీ కాట్ అంటారు. ఫస్ట్ అయిపోయింది, ఈయన ఆయనలాగా మాట్లాడుతున్నాడు, మనం ఏముందిలే ఇంట్రెస్ట్ అనేది పోతుంది, రైట్. అండ్ థ్యాంక్ యూ చెప్పడము, సారీ చెప్పడం, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో మనం ఎటువంటి ఇబ్బంది పడద్దు. కాన్ఫిడెంట్గా హ్యాండ్ షేక్ చేయడము, కాంప్లిమెంట్స్ జెన్యూన్. కొంతమంది ఏం చేస్తారంటే ఎట్లా చెప్పినా కూడా సూపర్ 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 అనేస్తుంటారు. సో దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. జెన్యూన్ అట్లాగని చెప్పేసి స్టేజ్ మీద ఎవరిని తిట్టకండి, స్టేజ్ మీద నుంచి ఎవరిని తిట్టకండి. మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు వేరే వాళ్ళ స్టేజ్ మీద ఉన్నప్పుడు మీరు తిట్టకండి, రైట్. సో దేర్ ఈస్ సమ్ గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లిజనింగ్ ఇందాక చెప్పుకున్నాం, ఫస్ట్ లిజన్. ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఎప్పుడు వాళ్ళని ఆపి ముందే ఒక ఒపీనియన్కి వచ్చి వాళ్ళు చెప్పకముందే మనం మెదట వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడానికి ప్రయత్నించకండి, రైట్. క్రిటిసిజం, కంప్లైంట్ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఒక చాలా ముఖ్యమైన విషయం నా జీవితంలో నేర్చుకుంది ఏంటంటే, మీరు ఒక పర్సన్ని తప్పని చెప్పకండి, ఆ పర్సన్ చేసే పని తప్పని చెప్పండి. మీ బిహేవియర్ తప్పని చెప్పకండి, ఇలా చేస్తే బాగుండదేమో, ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి చెప్పండి, రైట్. అటువంటిప్పుడు వాళ్ళు మనసుకు తీసుకోరు. అరే నువ్వు తప్పు చేస్తావు, మనం ఏం చెప్తామంటే నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాం. కానీ నువ్వు చేసే ఈ చిన్న పని తప్పు అని చెప్పండి, వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఎప్పుడైతే మనము నువ్వు తప్పు అంటే మొత్తం ఇంకా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోరు. సో మనం పర్సన్ని క్రిటిసైజ్ చేయకండి, చేసే పనిని క్రిటిసైజ్ చేసండి. చేసే పనులు ఇంకా అవసరమైతే ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయండి. ఇలా చేసే బదులు ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ కేవలం తప్పు అని ఎదురు చూస్తే పెద్ద ఉపయోగం ఉండదండి. సో అట్లాగే బీ పంక్చువల్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పీకర్. ఎప్పుడైనా కూడా ఆన్ టైం, ఒక 10 నిమిషాల ముందే, ఎక్కడికి వెళ్ళినా కూడా 10 నిమిషాల ముందే వెళ్ళి ఉండాల్సిన అవసరం ఉంది, రైట్. అనివార్య కారణాల వల్ల ఎప్పుడైనా లేట్ అవుతుందంటే వాళ్ళకి ముందే ఆర్గనైజర్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది, రైట్. అండ్ స్పీక్ విత్ కైండ్నెస్ అండ్ కాషన్. ఎప్పుడు కూడా మనం ర్యాష్గా ఉండకూడదు, అందరితో మంచి అభిమానంగా మాట్లాడాలి, రైట్. సో జాగ్రత్తగా ఉండాలి, అరగంటగా లౌడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు స్పీకర్ అయినా కూడా ఎస్, మన లిమిట్స్లో మనం ఉండాలి. మన వాయిస్ రేంజ్ దాటి ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా, బాధ పెట్టే విధంగా ఉండకూడదండి. సో సమ్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్ అండి. అట్లాగే స్పీకర్ ఇస్ టు ఇన్ఫార్మ్, ఎడ్యుకేట్ అండ్ టు ఎంటర్టైన్. ఎస్, చాలా మంది కూడా హ్యూమర్ పెట్టి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, సరదాగా ఉంటారు. సో ఓకే, మీ చెప్పాల్సిన మెసేజ్
రైట్. మనం ఇన్ఫార్మ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, అట్లాగే ఎంటర్టైన్ కూడా చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్. డోంట్ ట్రై టు ఇంప్రెస్. మిగతా వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో ఇందాక మనం ఇంతసేపు మాట్లాడుకున్నది కూడా ఎథిక్స్ అండ్ ఎటికెట్స్. ఇవి స్పీకర్కు మన నాలెడ్జ్తో పాటు స్కిల్తో పాటు ఇవి రెండు ఉన్నప్పుడే ఒక అద్భుతమైన స్పీకర్గా కొనసాగుతారు. లేకపోతే ఎక్కువ రోజులు మనం ఈ స్పీకింగ్ ఇండస్ట్రీలో ఉండలేము. ఎక్కువ రోజులు అవకాశాలు రావు. మీరు మళ్ళీ అవకాశాలు రావాలంటే చెప్పింది చేయాలి, చేసేవి చెప్పాలి. అట్లాగే మీ విలువలు మీరు కాపాడుకోవాలి, మీ మర్యాదలు మీరు కాపాడుకోవాలి, కొన్ని రూల్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ చాలా చాలా ముఖ్యం. సో జస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎంత బాగా వాయిస్ ఉంది, ఎంత బాగా బాడీ లాంగ్వేజ్ ఉంది, ఎంత అద్భుతమైన డ్రెస్ వేసుకున్నాడు అనేది కాదండి. రైట్. సో యాటిట్యూడ్, నాట్ యువర్ యాప్టిట్యూడ్, విల్ డిటర్మైన్ యువర్ యాటిట్యూడ్. మీరు ఎంత అద్భుతమైన స్కిల్ ఉండొచ్చు, యాప్టిట్యూడ్ ఉండొచ్చు, రైట్. ఎంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవరైనా కూడా మీ యాటిట్యూడ్ మీదనే మీ ఆల్టిట్యూడ్ డిపెండ్. ఎంత ఎత్తు ఎదగాలన్నా కూడా దట్ ఈస్ యువర్ యాటిట్యూడ్. కాబట్టి మన యాటిట్యూడ్ని చాలా జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు మాత్రమే ఒక అద్భుతమైన స్పీకర్గా ఎదగలమండి. సో దట్స్ ఆల్ టుడేస్ సెషన్. హౌ అందుకని ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్పీకర్. మన విలువల్ని, మన సాంప్రదాయాల్ని, మర్యాదల్ని ఇవన్నీ కూడా మనం కాపాడుతూ ఎదుటి వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చినప్పుడే మనము ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద చాలా ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. సో వుడ్ లైక్ టు థ్యాంక్ మరొక్కసారి అందరికీ కూడా ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, రమేష్ గారు అండ్ ఎంటైర్ టీమ్, అండ్ ముఖ్యంగా అద్భుతమైన పార్టిసిపెంట్స్. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 13 days నుంచి అన్ని సెషన్స్ చాలా జాగ్రత్తగా ఉంటూ అసైన్మెంట్స్ అద్భుతంగా చేస్తున్న అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు ఉన్నారా? హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ అండి, హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు సమ్మరీ చెప్తాను సార్ నేను. యా. ఇంతటి అవకాశాలు ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే రమేష్ గారికి, శ్రీధర్ గారికి, రాబర్ట్ సార్కి, ఇది అసలు నాకు ఇది పరిచయం చేసిన ఇంతటి పెద్ద అవకాశాన్ని కల్పించిన రాబర్ట్ సార్కి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగున్నది సార్. మీరు అన్నట్టుగా ముందు మనకి ఏది లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజా అవన్నీ కూడా కాకుండా మాట యొక్క తీరు మంచిగా ఉంటేనే మనకి ఏదైనా సాధించగలుగుతాము. మనము బయటకి ఎథిక్స్ మరి విలువలు ఉంటేనే మర్యాద అనేది వస్తుంది. మన విలువలని, మన మర్యాదని మనం కాపాడుకుంటూ ఎదుటివాడికి కూడా విలువలు ఇవ్వాలి, మర్యాదలు ఇవ్వాలి. మనము బయటకు వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ ఎక్కి ఒక స్పీకర్ గా మాట్లాడుతున్నప్పుడు ఆ స్టేజ్ యొక్క అట్మాస్ఫియర్ బట్టి మనము అడ్జస్ట్ అవ్వాలి. ప్రతిదానికి ఆ ప్లేస్ ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయాలి మనము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్.